హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో స్పైసీగా చాలా టేస్టీగా ఉండే గులివెందుల చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చేపల పులుసుని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా వేడివేడి రైస్లోకి ఈ చేపల పులుసు వేసుకుని తిన్నారంటే మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, కొద్దిగా పెరుగు వేసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. పెరుగు వేసినట్లయితే మనకి నీసువాసన అనేది ఉండదు. శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో కాస్త ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 4-5 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఉప్పు, పసుపు, కారం చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపి పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సర్ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని మసాలా పేస్ట్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్, అలాగే మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది వేసుకుని ఒక 8 పచ్చిమిరపకాయలు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి మసాలా ఏదైతే ఉందో అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు చేపల పులుసుని అయితే ఉడికించుకోవాలి. అంతేనండి. ఒకసారి ఈ విధంగా కలుపుకుని నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.